నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియోను మీరు మన ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా ఒక చిన్న అభ్యర్థన. నేను ఈ వీడియోతోటి ఈ రోజుతోటి మన ఛానల్ స్టార్ట్ చేసి మన ఛానల్లో కొత్తగా కంటెంట్ ఇవ్వడం ప్రారంభించి 5 రోజులు పూర్తయిపోయాయి. అయితే నాకున్నటువంటి కొన్ని పరిమిత వనరుల మేరకు నా స్నేహితులకు ఉన్నటువంటి కొన్ని వనరుల్ని యూజ్ చేసుకుంటూ నేను వీడియోలు చేసే ప్రయత్నం చేస్తున్నాను. అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళు బిజీగా ఉండటం, వాళ్ళ స్టూడియోలు బిజీగా ఉండటం, వాళ్ళ కెమెరాలు బిజీగా ఉండటం వల్ల నేను కేవలం మా ఇంట్లోనే ఒక చిన్న ఫోన్ తోటి కేవలం ఇయర్ బడ్స్తో మాత్రమే నేను ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలామంది కంటెంట్ బాగుంది కానివ్వండి, క్వాలిటీ ఇంకా పెంచాలని చెప్పేసి సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఖచ్చితంగా నేను క్వాలిటీ పెంచేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ప్రారంభం, తొలి అడుగులే కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దయచేసి పెద్ద మనసుతో వాటిని క్షమించేసి నా కంటెంట్ని ఆదరించడం అయితే ప్రారంభిస్తుంది. నేను ఖచ్చితంగా తొందరలోనే మంచి క్వాలిటీ కంటెంట్, ఆడియో వీడియో కూడా అద్భుతంగా ఉండేటటువంటి క్వాలిటీ కంటెంట్ని అయితే మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. ఇక ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటయ్యా అంటే, వివేకానంద రెడ్డి కేసు మరొక్కసారి రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మరొక్కసారి హాట్ టాపిక్గా మరి గతంలో లాగా మనం ప్రతిరోజు మాట్లాడుకునేటటువంటి పరిస్థితిని తీసుకురావచ్చా అంటే ఏమో, పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. తాజాగా వివేకానంద రెడ్డి కేసులో ఇంకా ముందు ఇంకా ఎక్కువ దర్యాప్తు చేయాలి, తదుపరి దర్యాప్తుకు ఆదేశించాలి అని చెప్పేసి, సిబిఐని ఆదేశించాలని చెప్పేసి తాజాగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఒక పిటిషన్ దాఖలు చేశారు హైదరాబాద్లోని సిబిఐ కోర్టు. ఆ నేపథ్యంలోనే ప్రతివాదులుగా ఉన్నటువంటి మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు అయితే జారీ చేశారు. అయితే సునీత్తో పాటుగా కేవలం A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ మాత్రమే ఇందుట్లో తదుపరి దర్యాప్తు అవసరం అనేటటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ కౌంటర్ అఫిడవిట్ అయితే దాఖలు చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఎవరు దాని మీద సమాధానం చెప్పలేదు, అక్కర్లేదని చెప్పేశారు. అయితే ఈ అంశం ఎందుకు రేపు ప్రధానం కాబోతుంది అంటే, ఈ కేసులో కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ అనేక ఆరోపణలు చేస్తున్నారు. అది అఫిడవిట్లో కానివ్వండి, మీడియా ముఖంగా కానివ్వండి, బయట కానివ్వండి, అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణ యొక్క ప్రాధాన్యత ఒక్కసారి చూసినట్టయితే ఏమో, రేపటి రోజున తదుపరి దర్యాప్తు కోసం, ఇంకా విస్తృతమైన దర్యాప్తు కోసం, లోతైన దర్యాప్తు కోసం సిబిఐని ఆదేశించొచ్చేమో న్యాయస్థానాలు అనే ఒక భావన అయితే కలుగుతుంది. వివేకానంద రెడ్డి కేసులో ఈ సునీల్ యాదవ్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే, ప్రధానంగా ఇది లవ్ జిహాద్తో ముడిపడి ఉన్న కేసట. క్రైస్తవ మరియు ముస్లిం అతివాద శక్తుల యొక్క పాత్ర, ప్రమేయం, వాళ్ళ ప్రభావం గట్టిగా ఉంది అనేటటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్ కానివ్వండి, ప్రాధాన్యత సంతరించుకోండి. ఇప్పటి వరకు ఆస్తి గొడవలు, టికెట్ గొడవలు, వారసత్వ గొడవలు, ఈ గొడవలే అనుకున్నాం కానివ్వండి, ఇందులో లవ్ జిహాద్ అంశం కూడా ముడిపడి ఉందని చెప్పేసి కొత్తగా ఒక సంచలనాత్మకమైనటువంటి విషయాన్ని సునీల్ యాదవ్ అయితే బయటకు తీసుకురావడం జరిగింది. మనకు తెలిసిందే, వివేకానంద రెడ్డికి మరొక పెళ్ళయిందని చెప్పేసి, అంటే భార్య ఉండగానే, సునీత తల్లి ఉండగానే, బ్రతుకుండగానే వేరొక ముస్లిం మహిళతో పెళ్ళైనట్టు, ఆ మహిళతో ఒక బాబు కూడా, ఒక సంతానంగా ఒక కుమారుడు కూడా కలిగినట్టు మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని విస్తృతంగా వాడుకుంది కూడా. ఈ నేపథ్యంలోనే ఆయన చెప్తున్న అంశం ఏంటంటే, సీక్రెట్ గా ఈ పెళ్లితో పాటుగా మరో ముస్లిం మహిళతోటి వివాహేతర సంబంధం కూడా ఉంది. ఇవన్నీ ప్రధానంగా వెలికి తీయాలి, అసలు వాళ్ళని మీరెందుకు ప్రశ్నించటం లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తునైతే ఆరోపణలు చేస్తున్నారు. అవినాష్ రెడ్డి కానీ మిగతా వాళ్ళనిగా మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు, ఈయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళని ఎందుకు ప్రశ్నించడం లేదు, మరో మహిళతో కూడా వివాహేతర సంబంధం ఉంది, వాళ్ళని ఎందుకు ప్రశ్నించడం లేదు. ఇలా అనైతిక, రాజకీయ, టికెట్ గొడవలు, వారసత్వ పోరు, ఇలా అనేక అంశాలు ముడిపడినటువంటి నేపథ్యంలో మీరు ఒక కోణంలో ఎందుకు చూస్తున్నారు, ఒక పక్క ఎందుకు చూస్తున్నారు, దర్యాప్తు ఎక్కడితో అయిపోయింది చాలని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు, ఇంకా చేయాల్సిందే అని చెప్పేసి అయితే సునీల్ యాదవ్ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. కేవలం సునీత ఇచ్చినటువంటి పిటిషన్కి అనుబంధంగా నిజమే చెయ్యాల్సిందే అనే ఒక సమర్థింపు తప్ప మిగతా అంశాలు దేంట్లోనూ సునీత వాదనతోటి సునీల్ యాదవ్ వాదన అయితే ఏకీభవించట్లేదు. తన తండ్రికి అక్రమ సంబంధాలు, వ్యవహారం, ఈ కథాకామం ఇష్యూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చినప్పుడు కూడా ఆవిడ గట్టిగా దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేసింది. నిజమే అంటూ మరి ఇంకా లోతైన దర్యాప్తు చేయాలనే ఒక్క పాయింట్లో తప్ప సునీల్ యాదవ్ ఇంకా అనేక అంశాలతోటి సునీతతో విభేదిస్తూనే
దర్యాప్తు మాత్రం బలంగా కోరుతుంది. తాజాగా ఆదినారాయణ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేస్తున్నా, ఇక ఆయన ఆటలు సాగవు అంటూ అనేక అంశాలతో పాటు వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా తెర మీదకి తీసుకొస్తున్నాడు. ఇందుట్లో కూడా ఆయన తప్పించుకోలేడు, వీళ్ళ పాత్ర ఉంది, భారత స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తున్నారు వీళ్ళంతా, ఈ మర్డర్ కూడా అలాగే జరిగిందని చెప్పేసి రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల కామెంట్లు అయితే తాజాగా ఒక ప్రెస్ మీట్ లో చేయడం జరిగింది. సో ఈ అంశాలు బట్టి చూస్తున్నట్టయితే సునీత పిటిషన్ ని కోర్టు పరిగణలోకి తీసుకున్నట్టయితే, సునీత పిటిషన్ సమర్థిస్తూనే, ఆ ఒక్క అంశంలో అయినా సరే సమర్థిస్తూనే సునీల్ యాదవ్ కౌంటర్ దాఖలు చేయడం వంటి విషయాలను ప్రధానంగా చూసినట్లయితే, ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా రేపటి రోజున ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా ఈ కేసు ఇంకా బలంగా తయారయ్యేటటువంటి ఛాన్స్ మనందరి నోడలో నానేటటువంటి అవకాశం అయితే లేకపోలేదు. దాంతో పాటుగా ఈ లవ్ జిహాద్ అనేటటువంటి కొత్త పాయింట్ మరి సునీల్ యాదవ్ తీసుకొచ్చిన నేపథ్యంలో అసలు ఇది ఏమవుతుంది, ఏ మలుపులు తిరుగుతుంది, నిజంగానే లవ్ జిహాద్ వంటి కోణాలు ఉన్నాయా, క్రైస్తవ ముస్లిం ఆ యొక్క కోణాలు కూడా ఉన్నాయా, ఆ అతివాద కోణాలు కూడా ఉన్నాయనేది అయితే రేపటి రోజున దర్యాప్తు సంస్థలు న్యాయస్థానం తేల్చాలి. చూద్దాం ఏం జరగబోతుంది. సో ఈ అంశం పట్ల మీరేమనుకుంటున్నారనేది నా కమెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా లవ్ జిహాద్ అనేటువంటి పదాన్ని వివేకానంద రెడ్డి కేసులో వాడొచ్చా లేదా కమెంట్ చేయండి.